నమస్తే అండి. దోసకాయ పచ్చడి ఎలా చేయాలో ఇవాల్టి వీడియోలో చూద్దాము. అందుకోసమని నేను 6-7 పచ్చిమిర్చిని 2 కర్రీ లీవ్స్ని తీసుకున్నాను. ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకును వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి బాగా ఫ్రై చేశాను. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న 2 దోసకాయల్ని ఇట్లా ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. టీ గ్లాస్ పల్లీలను కూడా వేపుకొని ఉంచుకున్నాను. ఒక 7-8 చిన్నుల్లిపాయలను కూడా తీసి ఇట్లా పక్కన పెట్టుకున్నాను ప్లేట్లో. మొత్తం చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలను ముందుగానే వేపుకున్న పచ్చిమిర్చి కరివేపాకుని వేసుకొని కొంచెం చిన్న సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేశాను. మరింత గ్రేవీ కోసమని కొన్ని దోసకాయ ముక్కల్ని కూడా వేసి ఇట్లా మిక్సీ పట్టుకోవాలి. దోసకాయ ముక్కల్ని ఈ మిక్సీ పట్టుకున్న మెత్తని పేస్ట్లో బాగా మిక్స్ చేసుకోవాలి. దోసకాయ మన హెల్త్కి చాలా మంచిది, ఎందుకంటే వాటర్ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక పచ్చిమిర్చి వేపుకున్న ప్యాన్లోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత తిరుగుమాత గింజలు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక రెబ్బ కర్రీ లీఫ్ని కూడా యాడ్ చేస్తున్నాను. టేస్ట్ కోసమని ఒక చిన్నుల్లిపాయని దంచి పచ్చి వాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిన తర్వాత దోసకాయ పచ్చడిని యాడ్ చేసి 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇంతేనండి, ఇంట్లోనే టేస్టీగా దోసకాయ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూశారు కదా. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. దోసకాయ పచ్చడిని ఒక బౌల్లో తీసుకొని కొత్తిమీరతో ఇలా గార్నిష్ చేసుకున్నారంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.